ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే సేమియా ఉప్మాని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిపై 1 టీ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 2 కప్పుల సేమియా వేసి వేయించాలి. సేమియా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలి. అదే కడాయిపై 2 టీ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు వేసి వేయించాలి. 1 టీ స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసిన క్యారెట్, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. అన్నీ ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద గ్లాస్తో నీళ్లు వేయాలి. 1 కప్ సేమియాకి 1 కప్ నీళ్లు వేయాలి. నీళ్లలో 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి నీళ్లను మరిగించాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టిన సేమియా వేసి కలపాలి. సేమియాని వేసిన వెంటనే కలిపి మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. నీళ్లు మొత్తం డ్రై అయ్యి సేమియా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలి. సేమియా మొత్తం ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలపాలి. చాలా టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి.